తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబం శ్రీవారికి భారీ విరాళం అందించింది. కుమారుడు మార్క్ శంకర్ పేరుతో నేటి మధ్యాహ్నం అన్నప్రసాదానికి అయ్యే ఖర్చు 17 లక్షల రూపాయలని విరాళంగా అందజేశారు. గత వారం సింగపూర్లో మార్క్ శంకర్కు అగ్ని ప్రమాదం జరగ్గా పెద్ద ప్రమాదం నుంచి బయటపడడంతో అన్నా లెజినోవా శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆవిడ 17 లక్షల రూపాయల విరాళాన్ని టీటీడీకి అందజేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ తిరుపతి నుంచి అందిస్తారు. ఉమాశంకర్, నిన్న అన్నా లెజినోవా గారు తిరుపతికి రావటం, మొక్కులు చెల్లించుకోవడం, ఇవాళ విరాళాలు ఇవ్వటం, అసలు అక్కడ కనిపిస్తున్న సిచ్యువేషన్ ఏంటి? ఆమెలో ఉన్న ఆ ఫీలింగ్స్ ఏం కనపడుతున్నాయి? 8వ తారీఖున మార్క్ శంకర్ సింగపూర్ లోని సమ్మర్ క్యాంప్ లో ఇంజ్యూర్ అయ్యాడు. అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి నేపథ్యంలోనే ఆయన ప్రాణాలతో సురక్షితంగా బయటపడినటువంటి నేపథ్యంలోనే అన్నా లెజినోవా అప్పుడే శ్రీవారికి మొక్కుకోవడం జరిగింది. ఆరోగ్యంగా తిరిగి వస్తే తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారని చెప్పి ఆమె మొక్కుకున్నటువంటి నేపథ్యంలోనే నిన్న సాయంత్రం అన్నా లెజినోవా రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి తిరుమలకి బయలుదేరారు. అయితే తిరుమల గాయత్రి నిలయం నుంచి ఆమె నేరుగా ఏదైతే శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. సో అటు తర్వాత గాయత్రి నిలయంలో బస చేసినటువంటి అన్నా లెజినోవా ఉదయం 4 గంటల సమయంలో సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. సాధారణంగా ఇతర మతస్థులు ఎవరైనా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తే డిక్లరేషన్ పైన సంతకం పెట్టాల్సి ఉంది. అయితే ఆమె ఆ ప్రక్రియను నిన్న సాయంత్రమే ముగించింది. గతంలో కూడా మనం చూసాం, పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూతుర్లకు కూడా దగ్గరుండి మరీ డిక్లరేషన్ సమర్పించారు. సో అదే ప్రక్రియను అన్నా లెజినోవా తిరుమలలో పూర్తి చేశారు. ఆ తర్వాత 4 గంటల సమయంలో సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్నటువంటి అన్నా లెజినోవా అక్కడి నుంచి నేరుగా ఏదైతే కరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రానికి వెళ్లారు. అయితే మార్క్ శంకర్ పేరుతో ఇవాళ మధ్యాహ్న భోజనాన్ని ఆమె పూర్తిగా విరాళంగా 17 లక్షల రూపాయలు టిటిడికి డొనేట్ చేసింది. అయితే 17 లక్షలకు గాను ఇవాళ మధ్యాహ్నం ఎవరైతే శ్రీవారి భక్తులు అన్న ప్రసాదం స్వీకరిస్తారో ఆ మొత్తం ఖర్చును కూడా అన్నా లెజినోవానే భరించింది. సో ఆ ఒక్క ప్రక్రియను కూడా ప్రస్తుతం పూర్తి చేసినటువంటి నేపథ్యంలోనే ఆమె తిరుగు ప్రయాణం అయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే నిన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం, అన్నా లెజినోవా తిరుమలలో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా ఏదైతే హిందూ ధర్మం పాటిస్తూ అక్కడ ఏదైతే టిటిడి నియమ నిబంధనలకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేస్తూ స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఏదైతే మార్క్ శంకర్ కి ఎప్పుడైతే ఇంజ్యూర్ అయిందో అప్పటి నుంచే కూడా ఆమె ఏదైతే అపారమైనటువంటి భక్తితో వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవడం జరిగింది. అయితే మార్క్ శంకర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన స్వల్ప గాయాలతోనే బయటపడడంతో సింగపూర్ నుంచి గత 2 రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ తో పాటు అన్నా లెజినోవా కూడా ఏదైతే హైదరాబాద్ చేరుకున్నారు. సో అక్కడి నుంచి కూడా ఆమె ప్రస్తుతం నిన్న సాయంత్రం తిరుమలకి చేరుకున్నటువంటి నేపథ్యంలోనే తిరుమలలో అడుగడుగున ఆమె శ్రీవారి సంబంధించినటువంటి ఆనవాయితీని కొనసాగిస్తూ, అంటే సాధారణంగా గుండు పూయించుకున్న తర్వాత శ్రీవారిని దర్శించుకునే ముందు వరాహ స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా అవుతుంది. సో ఆ ప్రక్రియను కూడా ఆమె నిన్న సాయంత్రమే పూర్తి చేసింది. నిన్న సాయంత్రం వరాహ స్వామిని దర్శించుకొని ఆ తర్వాత ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకుంది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత అఖిలాండం వద్దకు వెళ్లి టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంది. అక్కడి నుంచి నేరుగా కరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రానికి వెళ్లి ఆమె స్వయంగా అక్కడ ఉన్నటువంటి భక్తులకి ఆమె అన్నప్రసాదాన్ని వడ్డించిన తర్వాత ఆమె కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత అక్కడి నుంచి వెలుదిరిగినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా అన్నా లెజినోవా ప్రోగ్రామ్ అనేది తిరుమలలో ఇలా కొనసాగిందని చెప్పుకోవచ్చు. 17 లక్షల రూపాయలు సాధారణంగా ఒక రోజంతా అన్నదానం చేయాలంటే 45 లక్షల రూపాయలు టిటిడికి వెచ్చించాల్సి ఉంటుంది. గతంలో కూడా మనం చూస్తాం, దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబము ఒక రోజంతా విరాళం 45 లక్షల రూపాయలు ప్రతి పుట్టినరోజు కూడా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అన్నా లెజినోవా మాత్రం మార్క్ శంకర్ పేరుతో 17 లక్షల రూపాయలు, అంటే కేవలం మధ్యాహ్నం భోజనానికి సంబంధించినటువంటి 17 లక్షల రూపాయలు విరాళాన్ని టిటిడికి డొనేట్ చేసి ఆమె స్వయంగా వెళ్లి అక్కడ భక్తులకి వడ్డించినటువంటి తర్వాత ఆమె స్వయంగా భుజించినటువంటి నేపథ్యంలోనే అక్కడ నుంచి వెలుదిరిగినటువంటి పరిస్థితి. సో అత్యంతం అన్నా లెజినోవా తిరుమల పర్యటన అంతా కూడా ఒక ఆధ్యాత్మిక భావనతో కొనసాగిందని చెప్పుకోవచ్చు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఆమె అడుగడుగున పాటిస్తూ ఈ యొక్క ప్రక్రియ అనేది పూర్తి చేసింది. సాధారణంగా ఏదైతే క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి అన్నా లెజినోవా డిక్లరేషన్ చేయాల్సి ఉంది కాబట్టి ఆమె స్వయంగా అధికారులను అడిగి స్వయంగా ఆ డిక్లరేషన్ పత్రాన్ని
ఆమె రూమ్ వద్దకి పిలిపించుకొని ఆమె డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత స్వామివారిని దర్శించుకున్న తర్వాత ప్రస్తుతం అన్నా లెజినోవా తిరుమల నుంచి తిరుగు ప్రయాణం అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ మా శంకర్. మొత్తానికి ఇది కొడుకుని ప్రమాదం నుంచి బయటపడేసిన వెంకటేశ్వర స్వామికి స్వయంగా తనే పూజించాలని, తనే మొక్కులు తీర్చుకోవాలని అన్నా లెజినోవా తిరుమలకు విచ్చేశారు. తిరుమలలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న తర్వాత, తలనీలాలు అర్పించిన తర్వాత, పద్ధతి ప్రకారం వరాహస్వామి దర్శనం తర్వాత, కొబ్బరికాయలు కొట్టిన తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత తన కొడుకుకి ముప్పును తప్పించిన వెంకటేశ్వర స్వామి భక్తులకు 17 లక్షల రూపాయలతో అన్నదానం, మధ్యాహ్న భోజనానికి అన్నదానానికి కావాల్సిన నిధులను కూడా ఆమె విరాళంగా అందించారు. ఇది తిరుమల నుంచి మనకు అందుతున్న తాజా సమాచారం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.